కడప మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని నాయకులు ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీట్ పరీక్ష లీకేజీ ప్రకారం ఈరోజు ఎవరైతే కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా చేయడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులతో అనేక ఆందోళన చేయడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ ఏంటంటే ఏదైతే నీట్ లీకేజీ 23 లక్షల విద్యార్థులతో చల్లగాటు మాడుతున్నటువంటి యొక్క నరేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలి. ఏదైతే ఎన్టీఏను రద్దు చేసి అందరికీ కూడా విద్యార్థులకు ఏ అవకతవక దొరకకుండా కూడా భవిష్యత్తులో మంచితనంగా చూసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 21 మంది విద్యార్థులను బలి తీసుకోవడం జరిగింది. దీన్ని కేవలం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ గారు అక్రమ అరెస్టులు మానేసి ఎవరైతే